తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శుభమస్తు. శ్రీరామ జయం. లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో పోతరాజు ప్రత్యేకమైన బోనం అమ్మవారికి కౌళ ఆచార నియమాన్ని అనుసరించి సమర్పించిన అనంతరం రంగ నిర్వహణ అనే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. రంగ నిర్వహణ తదుపరి భాగ్యనగరంలో ఉన్న అనేక ఆలయాలు, సుమారుగా 78 ఆలయాలు బ్రహ్మాండమైన ఊరేగింపులో పాలు పంచుకొనగా సాయంత్రం వేళ ఈ ఉత్సవం ప్రారంభమై మూసీ నదిలో ఘటంలో ఏదైతే ప్రకృతి వనరులను మనం ఆకర్షింపజేసి ఘటస్థాపనగా కలశస్థాపనగా ఏర్పాటు చేసి ఉన్నామో వాటిని ఆ నదీమ తల్లిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవం పరిసమాప్తమవుతుంది. గత శుక్రవారం కంటే ముందు వచ్చిన గత శుక్రవారం నాడు ఘటస్థాపన చేసి ఆ ఘటములో 5 కుండలు, ఇత్తడి బిందెలు ఒకదానిపైన ఒకటి ఏర్పాటు చేసి ఉండగా అడుగున ఉన్న బిందెలో మట్టి, అనంతరం 2వ దానిలో నీరు, 3వ దానిలో అగ్ని, 4వ దానిలో గాలి, 5వ దానిలో ఆకాశం, ఇలా ఏర్పాటు చేసి ఉండడం ఈ ఘటం ప్రత్యేకం. అడుగున బరువు పైకి పోయే కొలది తేలిక. మన మనస్సులో ఉండే ఆలోచనలు కూడా ఇలాంటివే. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది. అనంతరం ఆ సమస్యని నీరు కాస్త పలసన చేస్తుంది, అగ్ని మథనం చేసి సమాధానాన్ని అందిస్తుంది, వాయువు ఆ సమాధానాన్ని ఎలా అమలుపరచాలో బోధించగా ఆకాశ మార్గంలో ఆ సమాధానం ద్వారా అందరినీ మనం సంతృప్తి పరుస్తూ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని పాటిస్తూ విజయాన్ని సాధించగలుగుతాం. ఘటాన్ని ఇలా ఏర్పాటు చేయడంలో ఉన్న అంతరార్థం ఇదే. చిన్నారి బాలబాలికలకు మశూచి లేదా కలరా లేదా తట్టు తల్లి, పొంగు ఇలాంటి వ్యాధులు రాకుండా వేపమండలు, పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు విశేషంగా వినియోగిస్తూ స్వీకరించే వారి యోగ్యతలను అనుసరించి మాంసాహారాలు, కళ్ళు, మద్య మాంసములు మొదలైనవి కూడా స్వీకరిస్తూ అమ్మకు నివేదన అన్న పేరిట నియమిత పరిమిత పద్ధతులలో స్వీకరిస్తూ పాటిస్తూ అమ్మను పూజించేటటువంటి తరుణం వారాహి నవరాత్రులలో ప్రారంభమయ్యేటటువంటి ఈ తరుణ విధానం ఆషాఢ బోనాల ఉత్సవాల జాతర సంబురాల విశేషం. లాల్ దర్వాజా ఆలయానికి సంబంధించిన ఈ విశేషమైన ఊరేగింపులో ఫలహారాల బండి ఊరేగింపు ఒక ప్రత్యేకం. బలిష్టమైన 2 గొర్రె పొట్టేళ్ళు బండిని లాగుతూ ఉండగా ఆ బండి పైన శనగలు, పులిహోరలు, దధ్యోదనాలు, ఇంకా అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించిన అనేక విశేష పదార్థాలను, చిత్రాన్నములను అందరికీ వితరణ చేస్తూ ఆ పలహారాల బండి ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అనంతరం ఈ క్రమంలో తొట్టెల, మన ఇంటిలో చిన్నారి బాలబాలికలు బారసాలలు నిర్వహింపబడాలి, ఉత్సవాలు మన ఇంటిలో కావాలి, అమ్మ ఆరోగ్యంగా మన పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలి అనేటటువంటి సంకల్పంతో సమర్పించేదే తొట్టెల. అలా ఉదయం అమ్మవారి సన్నిధానంలో శాంతి అభిషేకం, మూల విరాట్టుకు గత 10 రోజులుగా లేనటువంటి ఈరోజు మాత్రమే చేసేటటువంటి ప్రత్యేకమైన ఉపచారం శాంతి అభిషేకం, కలశ ఘటాభిషేకం. ఆ ఘటంలో కలశంలో ఏ నీరు ఉన్నదో ఆ నీటితో అమ్మవారిని అభిషేకింపజేసి ప్రశాంతమైన రూపంతో అమ్మను అలంకరించిన అనంతరం అందరం దర్శనం చేసుకుంటాం అనే సంకల్పంతో భక్తులంతా ఆలయంలో బారులు తీరుతారు. అనంతరం ఈ ఉత్సవం సాయంత్రం వేళ అంగరంగ వైభవంగా మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో పరిసమాప్తం అవుతుంది. కార్యక్రమంలో పాలు పంచుకుందాం, అమ్మను స్తోత్రం చేద్దాం, అందరి క్షేమం కోరుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.